ఎక్కడరా? అడ్డ రోడ్డు గారు చెట్టు కొడుతున్నాడు దొరా. దండాలు దొరా, దండాలు. దేవయ్య, అయ్యా ఈ పని నువ్వు చేస్తున్నావే? ఈరిగాడికి జ్వరమని ఈ పూట పనిలోకి రాలేదయ్యా. రేపటి లాట్లో ఈ దుంగ కూడా పంపాలని మేనేజర్ గారు చెప్పారు. పరాయివాడి, ఈ ఎస్టేట్ అంటే నీలో ఉన్న భక్తి శ్రద్ధ సొంత మనిషి మా నాగరాజులో కరువయ్యాయి. అక్కరకు రాని చుట్టము అని అందుకే అన్నట్టున్నారు. సరే, పనైన తర్వాత ఇంటికి రా. అట్లాగే అయ్యా. తొందరగా అన్నం తిను, చల్లారిపోతుంది. చిత్తం దొరా, తమ్ముడు గారు ఆజ్ఞ. భీముడు అన్నం వడించు. మీ వదిన వంట ఎట్టా ఉందిరా? బాగా నీరసంగా ఉందన్నయ్యా. ఇవాళ రేపో కొడుకు పుట్టేయచ్చు. కొడుకు కాదురా, కూతురు. కూతురైతే నేను ఒప్పుకోను. కొడుకే. కాదు కూతురు. కాదు కొడుకు, అంతే. బాగానే ఉంది వరుస. మీరిద్దరు పోట్లాడుకున్నా సరే, కనీసం నేను నా ఇష్టం అక్కర్లేదా? అయితే ఒక పని చేయవచ్చు. ఒక మూడుని ఒక ఆడపిల్లని కలిసి నీ కోరిక తీరుతుంది, మా ఇద్దరి సమస్య తీరుతుంది. ఇంతకీ నీదే పార్టీ వదినా? కొడుకు పార్టీయా, కూతురు పార్టీయా? ఈ పార్టీయే బాబు. మగబిడ్డే పుట్టాలని ఎప్పుడూ దేవుని కోరుకుంటున్నాను. అన్నయ్య ఓడిపోయాడు, అబ్బాయి పుడతాడు, అబ్బాయి పుడతాడు. సర్లే కాని రండి ఫోన్ చేద్దాం. ఇవాళ ఏం చేశానో తెలుసా? నీకు ఇష్టమైన పాయసం. బాగుండే. ఎప్పుడు మరిది మరిది, మొగుడు గురించి ఆలోచన అక్కర్లేదు. భీముడు నాకు మరిది కాదండి, నా కొడుకు. అందుకే ఎప్పుడు వాడి గురించి ఆలోచన. అనుకోకుండా ప్రయాణం వచ్చి పడింది. 4 రోజుల్లో వస్తాను. ఇల్లు జాగ్రత్త. ఇల్లు ఎస్టేటు నా ప్రాణం, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాను. నిన్ను గురించి ఏవేవో వింటున్నాను. రామరామా, అవన్నీ ఉత్త పుకార్లు మావయ్య. శ్రీరామచంద్రమూర్తిని ఆడిపోసుకున్న లోకం ఇది. ఆ కథ నువ్వు మహాభారతంలో చదివే ఉంటాం. ఏమైనా అయిన వాడివి, నీతి నిజాయితీతో ప్రవర్తించడం మంచిది. నా మీద ఇలాంటి నిందలు ప్రచారం చేయటానికి ఏ పాపిష్టి వాడికి మనసు వచ్చిందో. ముసలాడికి నీతి నిజాయితీ కావాలట. అవి ఏ కొట్లో దొరుకుతాయో తనే చెబితే 1 కిలో కొనుక్కునేవాడిని కదా. ఇలా గొనుగుతూ బ్రతికే కంటే ఒక్కసారిగా చస్తే బాగుండు. వాడు చచ్చిన రోజున ఈ లోకానికి అదృష్టవంతుడు నేను. అవును, మీ మామయ్యకు వారసులు ఎవరో లేరటరా? ఇంకెవ్వరూ లేరు, నేను ఒక్కడే. అయితే మీ మామయ్య త్వరగా చావాలి, తప్పదు. ఆయన చచ్చిన రోజున మీ ఇద్దరిని తిరుపతికి తీసుకెళ్లి నున్నగా గుండ్లు కొట్టిస్తానని మొక్కుకున్నాను రా. నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా చావును కోరుకుంటావరా? నువ్వు ఊరికి వెళ్ళలేదు మామయ్య. లేదురా, నీ గురించి వింటున్నది నిజమో కాదో తెలుసుకోవాలని అలా చెప్పాను. విన్నదానికి రెట్టింపు చూశాను. ఇప్పుడు నా చావును కోరుకునే మనిషిని నా ఇంట్లో ఉంచుకోలేను. వెళ్ళు, తక్షణం ఈ గడప దాటు. వెధవ నోరు జారి నన్ను క్షమించు మావయ్య. ఒక్క చిన్న ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. ఎందుకురా? నా మెడకు ఉరి తగిలించుకోవడానికా? అయ్యో, ఇలాంటి మాటలు నేను వినలేను. ఈసారి నన్ను క్షమించిపారే మావయ్య. మావయ్య, నేను నీ చెల్లెలు కొడుకును మావయ్య. రుక్మిణి పేరెత్తావు కాబట్టి బ్రతికిపోయావురా. దేవతలాంటి ఆమె కడుపున చెడబుట్టావురా దరిద్రుడా. ఈ రోజు నుంచి నువ్వు అందరి పని వాళ్ళలా పడుండే పక్షంలో నా ఇంట్లో ఉంది. నా ఆస్తిలో ఒక్క చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు. ఆస్తి అంతా ఓ ట్రస్టుగా ఏర్పాటు చేసి దేవయ్యను దానికి ధర్మకర్తగా నియమిస్తాను. దేవయ్య? అవును, ఏ తల్లి కన్నబిడ్డో ఏ రక్త సంబంధం లేకపోయినా నేనంటే ప్రాణం విడుస్తాడు రా దేవయ్య. నువ్వు ఆ ప్రాణం ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నావు. చచ్చిన పాము మీద రాళ్లు విసిరొద్దు మావయ్య. విసిరి నీ చెయ్యి నొప్పి పెడుతుంది. చిచ్చి రావులు రాబల్ కట్టు. దేవయ్య, గంటాల్చిన బాబు చూడు, మావయ్య నిన్ను ఒకసారి అర్జెంటుగా వచ్చి కనపడమన్నాడు. చీకటి పడ్డాక ఎందుకు బాబు, ఇప్పుడే వస్తా. ఇంతకంటే అర్జెంటు విషయం ఎవరితోనో మాట్లాడుతున్నాడు, అందుకని నేను చీకటి పడ్డాక రమ్మన్నాడు.
అట్టగే మర్చిపోవద్దు, చీకటి పడ్డాక. అట్టగే బాబు. ఏమండి, విన్నారా మీ తమ్ముడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నాకు మగపిల్లాడు పుట్టినట్టు వీడి కలొచ్చిందట. ఏడిశాడు. వాడి కళలు కంటూనే ఉండమను. నువ్వు మాత్రం మహాలక్ష్మి లాంటి ఆడపిల్లని కాదు. కాదన్నయ్య, పుట్టేది అబ్బాయే. నాకు కలొస్తే అది జరిగి తీరుతుంది. ఒరే, నాకు కళ వచ్చిందిరా. నీకు నిన్న కళ వస్తే నాకు మొన్న కళ వచ్చింది. మీ వదినే ఆడపిల్లనే కన్నదట. అది సరే, మీరెక్కడికి బయలుదేరుతున్నారు? అయ్యగారి. అదేంటండి, ఈవేళ గుడికి వెళదాం అనుకున్నాంగా. అమ్మవారికి పూజ చేసి సద్ది నైవేద్యం పెడితే కాన్పు సులువుగా అవుతుందని పక్కింటి పిన్నిగారు చెప్పారు. ఎంతో అవసరమైన పని ఉంటే గానీ అయ్యగారు కబురు చేయరు లక్ష్మి. ఇట్టి వెళ్ళి అట్టే చక్కా వస్తాగా. వచ్చాక గుడికి వెళ్దాం. అలాగే. వచ్చావా? ఉన్న మామతో చెప్పేసి వస్తా. చంపుతావురా? మా దేవుణ్ణి చంపుతావురా? దేవుడు లాంటి మా మామయ్య నువ్వు చంపి నేను చంపానంటావట్రా? చూసారా, మామయ్యని చంపడం నేను చూశానని నన్ను చంపడానికి వస్తున్నాడు ఈ దుర్మార్గుడు. నేను చంపలేదు. మీరే సాక్షి. ఆయన ఈ హత్య చేస్తుండరు. లేదు దినా, అన్నీ చేసుకుడు. ఎవరు చేసి అన్నీ మిగిలినట్టుంటారు. అన్ని సాక్ష్యాలు పరిశీలించిన మీదట మాడగుల మాధవరావు అనే వ్యక్తిని సబర ముద్దాయి ధనాపేక్షతో హత్య చేశాడని కోర్టు భావిస్తోంది. హత్యానేరం కింద ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. మీరు ఈ హత్య చేయలేదు కదా? నా మీద ప్రమాణం చేసి చెప్పండి. ఆ నాగరాజు అయ్యగారిని చంపేశాడు. ఆ నేరం నేను చేశానని ఒప్పుకోకపోతే నిన్ను దేవుణ్ణి చంపుతానని బెదిరించాడు. కనీసం మీరైనా బ్రతకాలని ఆ నేరం నేను ఒప్పుకున్నాను లక్ష్మి. జాగ్రత్తగా చూడు. పద. తండ్రి సరిగాడు గురు. లక్షలాస్తి మనకొస్తేను మనకంటున్నాడంటే నాకు. అయ్యగారిని నువ్వే చంపి మా అన్నయ్యను జైలుకు పంపావు. దొంగ నాయాలా, నిన్ను నేను బ్రతకనివ్వరా? నా చేతుల్లో కుక్కతో వచ్చేస్తారా? పట్టుకోండి. ఏం జరిగింది? ఏం చేయాలి? మనుషులు మన తడకొస్తున్నారు. పరిగెత్తేసి